నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పేదరికం అనుభవించిన వారికి డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బుని దుబారా చేయనివ్వదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, జూలై 24, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం రాత్రి 9:26 చంద్రాస్తమయం ఉదయం 9:35 తిథి తదియ ఉదయం 7:30 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శతభిషం సాయంత్రం 6:07 వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము విష్టి ఉదయం 7:30 వరకు. తదుపరి భవ సాయంత్రం 6:05 వరకు. తదుపరి బాలవ. యోగము సౌభాగ్యము ఉదయం 11:09 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:33 నుండి 9:09 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం రాత్రి 12:07 నుండి 1:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:39 నుండి 1:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 24 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తేదీ తదియ ఉదయం 7:30 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదియ తిథి బుధవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు కర్కాటక రాశిలోను చంద్రుడు కుంభరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వ్యాస మహర్షి కారణంగా అంబికకు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఈరోజు ప్రశ్న. తదియ తిథి బుధవారం కలయికతో ఏ యోగం ఏర్పడింది? కక్రచి యోగం, సర్వార్థ సిద్ధ, దగ్ధయోగం, అమృత సిద్ధయోగం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు స్థిరంగా ఉండక చేసే పనిపై ఏకాగ్రత లోపిస్తుంది. వృషభ రాశి దూర ప్రాంతాల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. మిథున రాశి ఆస్తుల విషయాలలో చిక్కులు తీరుతాయి. కర్కాటక రాశి ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. సింహరాశి విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు సాధిస్తారు.
కన్య రాశి ఆత్మీయులు మిత్రులు శుభవర్తమానాలు అందిస్తారు. తులారాశి ఆలోచనలు కార్యరూపం పెట్టడంలో సఫలమవుతారు. వృశ్చిక రాశి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ధనుస్సు రాశి పరిస్థితులు అనుకూలించడంతో ఊరట చెందుతారు. మకర రాశి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. కుంభరాశి శత్రువులు కూడా మిత్రులుగా మారడంతో ఊపిరి పీల్చుకుంటారు. మీనరాశి చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.